వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. మన దగ్గర న్యూ ఇయర్ అంటే కేక్ కట్ చేస్తాం, గుడికి వెళ్తాం. కానీ ప్రపంచంలోని వేరే దేశాల్లోని ఆచారాలు వింటే ఇదేం వింతరా బాబు అనిపిస్తుంది. వాళ్ళు నమ్మే సెంటిమెంట్లు అలా ఉంటాయి. మరి కొత్త సంవత్సరం అనగానే మనకు కేక్ కటింగ్స్, మ్యూజిక్ పార్టీలు, బాణాసంచా వెలుగులు గుర్తొస్తాయి. కానీ ప్రపంచం చాలా పెద్దది. ఇక్కడ ఒక్కో దేశానికి ఒక్కో రకమైన సంప్రదాయం ఉంటుంది. కొన్ని దేశాల్లో కొత్త ఏడాదికి స్వాగతం పలికే విధానం వింటే మనకు నవ్వు రావడమే కాదు, చాలా ఆశ్చర్యంగా కూడా అనిపిస్తుంది. కష్టాలన్నీ పోయి అదృష్టం కలిసి రావాలని ఒక్కో ప్రాంతం వారు ఒక్కో వింత పద్ధతిని పాటిస్తుంటారు. దక్షిణ అమెరికా దేశమైన చిలీలో ఒక వింత ఆచారం ఉంది. అక్కడ ప్రజలు కొత్త ఏడాది రాత్రిని తమ చనిపోయిన బంధువుల శ్మశాన వాటికల వద్ద గడుపుతారు. వారి ఆత్మలకు శాంతి కలగాలని, వారితో కలిసి కొత్త ఏడాదిని ప్రారంభించాలని ఇలా చేస్తారు. ఇక స్పెయిన్ దేశానికి వెళితే అక్కడ మరో రకమైన సరదా ఉంటుంది. సరిగ్గా అర్ధరాత్రి 12 గంటలు కాగానే గడియారం చేసే ప్రతి గంటకు ఒకటి చొప్పున మొత్తం 12 ద్రాక్ష పండ్లను వరుసగా తింటారు. ఇలా చేస్తే రాబోయే 12 నెలలు ఎంతో అదృష్టంగా ఉంటాయని వారి నమ్మకం. నోట్లో ద్రాక్షలు పెట్టుకుని వాళ్లు పడే పాట్లు చూస్తే నవ్వు ఆపుకోలేరు. ఐర్లాండ్ ప్రజలు తమ ఇంటి గోడలకు రొట్టె ముక్కలతో కొడతారు. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న దుష్టశక్తులు పోయి లక్ష్మీదేవి, సమృద్ధి వస్తుందని వారు నమ్ముతారు. మరోవైపు డెన్మార్క్లో కొత్త ఏడాది రాత్రి స్నేహితులు, బంధువుల ఇంటి ముందు పాత ప్లేట్లను పగలగొడతారు. ఎవరి ఇంటి ముందు ఎక్కువ ప్లేట్లు పగిలి ఉంటే వారికి అంత ఎక్కువ మంది స్నేహితులు ఉన్నారని, ఆ ఏడాది వారికి అంత గొప్పగా గడుస్తుందని భావిస్తారు. ఇక సౌత్ ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాల్లో అయితే మరీ వింతగా పాత ఫర్నిచర్ను, పనికిరాని వస్తువులను కిటికీలోంచి రోడ్లపైకి పారేస్తారు. పాత జ్ఞాపకాలను వదిలేసి కొత్త జీవితం మొదలు పెట్టడానికి ఇది సంకేతమని వారి వాదన. మన దగ్గర అయితే ఇంటి ముందు చెత్త వేస్తే ఇంకేముంది, పెద్ద గొడవే అవుతుంది. కొలంబియా వంటి దేశాల్లో ప్రజలు ఖాళీ సూట్ కేసులను పట్టుకుని వీధుల్లో పరిగెడతారు. ఇలా చేస్తే ఆ ఏడాదంతా తమకు చాలా ప్రయాణాలు చేసే అవకాశం దక్కుతుందని వారి ఆశ. ఇక మన పక్కనే ఉన్న జపాన్లో కొత్త ఏడాది రాగానే గుడిలో ఉన్న గంటలను 108 సార్లు మోగిస్తారు. మనిషిలో ఉండే 108 రకాల చెడు కోరికలు నశించి మనసు ప్రశాంతంగా మారుతుందని వారి నమ్మకం. ఇలా ఒక్కో దేశం తమ సంస్కృతిని బట్టి వింతగా అనిపించే ఆచారాలను ఏళ్ల తరబడి కొనసాగిస్తూనే ఉన్నాయి. ఇక సౌత్ ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాల్లో అయితే మరీ వింతగా పాత ఫర్నిచర్ను, పనికిరాని వస్తువులను కిటికీలోంచి రోడ్లపైకి పారేస్తారు. పాత జ్ఞాపకాలను వదిలేసి కొత్త జీవితం మొదలు పెట్టడానికి ఇది సంకేతమని వారి వాదన. మెక్సికో, బ్రెజిల్లోనూ మరో వింత ఆచారం ఉంది. ఇక్కడ సెంటిమెంట్ లోదుస్తుల రంగులో ఉంటుంది. న్యూ ఇయర్ రోజు మీరు ఏ రంగు లోదుస్తులు వేసుకుంటే అలాంటి ఫలితం వస్తుందట. ఎరుపు వేసుకుంటే లవ్ అండ్ రొమాన్స్, పసుపు వేసుకుంటే డబ్బు, తెలుపు వేసుకుంటే ప్రశాంతత. అందుకే డిసెంబర్ 31న అక్కడ షాపుల్లో ఎరుపు, పసుపు రంగు ఇన్నర్ వేర్స్ హాట్ కేకుల్లా అమ్ముడవుతాయి. ఇలా ఒక్కో దేశం తమ సంస్కృతిని బట్టి వింతగా అనిపించే ఆధారాలను ఏళ్ల తరబడి కొనసాగిస్తూనే ఉన్నాయి. ఇవన్నీ వింటుంటే వింతగా ఉన్నా ఎవరి నమ్మకం వాళ్లది. మొత్తానికి పద్ధతులు వేరైనా అందరి లక్ష్యం మాత్రం ఒకటే, రాబోయే ఏడాది సుఖ సంతోషాలతో నిండాలని.